వెబ్ సిరీస్లు చూస్తున్నారు, సినిమాలో సీన్లని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారో తెలియదు. రెక్కీ చేస్తున్నారు, స్పాట్ పెడుతున్నారు, లూటీ చేస్తున్నారు. ఇది ఈ జమానాలో దొంగల తీరు. ఇన్ ద సేమ్ వే ఖమ్మం గుమ్మంలో ఓ బడా షోరూమ్ ని టార్గెట్ చేశారు. నిమిషాల వ్యవధిలో లక్షల విలువ చేసే సొత్తుతో గాయబయ్యారు. అసలు ఆ దొంగలెవరు? షోరూంలో గతంలో పనిచేసిన ఉద్యోగస్తుల, పక్క రాష్ట్రాలకు చెందిన దొంగల? ఒకసారి ఫోటో చూడండి. ఇది నిన్నటిది. సెల్ ఫోన్లతో ర్యాక్లు, డిస్ప్లేలు మెరిసిపోతున్నాయి కదూ. రోజు గడిచేసరికి ఎలా మారిందో చూడండి. ఈ గ్యాప్ లో ఏం జరిగిందో తెలుసా? లాక్లు కోసేశారు, షట్టర్ ఎత్తేశారు, సరుకు మడతెట్టేశారు, క్షణాల్లో గాయబయ్యారు. ఇది జరిగింది. ఖమ్మం జడ్పీ సెంటర్లో ఓ మొబైల్ స్టోర్ ఇది. ఈ స్టోర్ ని టార్గెట్ చేసింది నలుగురు సభ్యుల దొంగల ముఠా. ఎంతకాలంగా రెక్కీ చేసిందో తెలియదు. తెల్లవారుజామున ముఖానికి మాస్కులు, చేతికి గ్లౌజులు వేసుకుని పకడ్బందీగా వచ్చారు. ఒకరు కార్లో ఉన్నారు. మరో ముగ్గురు స్టోర్లోకి వెళ్లి డీఫర్ దోపిడీ స్కెచ్ ని అమలు చేశారు. వేరువేరు కంపెనీలకు చెందిన బ్రాండెడ్ ఫోన్లను చకచకా తీసి కవర్లలో పెట్టేశారు. నిమిషాల వ్యవధిలోనే ర్యాక్లు ఖాళీ అయిపోయాయి. బయటకొచ్చి కారెక్కి పారిపోతుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఎస్కేప్ అయిపోయారు. దొంగలు లాక్ బ్రేక్ చేసి లోపలికెళ్లటం, సొత్తు దోచుకోవటం సీసీ కెమెరాల్లో గమనించిన సిబ్బంది వెంటనే ఓనర్ ని అలర్ట్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పటికే దొంగలు జిల్లా సరిహద్దు దాటేశారు. దొంగలు లోపలికి షటర్ పగలగొట్టి లోపలికి వచ్చారు. మాకు ఎలా తెలిసిందంటే, మాకు సీసీ కెమెరాల్లో మాకు అక్కడ ఒక పర్సన్ పెట్టుకుంటాము, అతను ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటాడు. ఇలాగా అనుమానాస్పదంగా షటర్ పగలగొట్టి లోపలికి రావడంతో సమాచారం అందించారు. మేము వెంటనే మా స్టాఫ్కి, పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వడంతో దాదాపుగా 5-10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ చేరుకునేసరికి వాళ్ళు దొంగలు పారిపోవడం జరిగింది. దాదాపుగా 160 ఫోన్లు పెద్ద కంపెనీలకు చెందిన శాంసంగ్, ఒప్పో, వివో, యాపిల్ వంటి పెద్ద కంపెనీలకు చెందిన మొబైల్స్ 160 మొబైల్స్ దొంగిలించడం జరిగింది. దాని వర్త్ 65 లక్షల నుంచి 70 లక్షల దాకా ఉంటుంది. ఇవన్నీ మేము కూడా క్యాల్కులేట్ చేసుకుంటున్నాము. మా స్టాఫ్ మీద మ్యాక్సిమం అనుమానం లేవు, ఎందుకంటే అందరూ కూడాను సీనియర్ మోస్ట్ పీపులే. ఒకసారి మరి పోలీసు ఎంక్వైరీలో వాళ్ళు అది దొంగలు పడినా లేకపోతే లోపలికి ఎవరైనా సహకరించినది పోలీసు వారు మాకు సమాచారం అందిస్తారు. ఖమ్మం సిపి సునీల్ దత్ స్పాట్ కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగల్ని పట్టుకునేందుకు 2 టీమ్స్ ని ఏర్పాటు చేశారు. షోరూమ్ స్టాఫ్, పోలీసులు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇది ముమ్మాటికి అంతరాష్ట్ర ముఠా పనే అయ్యుంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంత పెద్ద షోరూమ్ ఎదుట సెక్యూరిటీనే లేదు. అదే దొంగలకి మరింత కలిసొచ్చినట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి భారీ చోరీ వ్యాపార వర్గాలను ఉలిక్కి పడేలా చేసింది.